ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మనోన్మన్యే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. ఐబిఎం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక పౌర్ణమి విశేషమేమిటి? అసలు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి అత్యంతమైనటువంటి విశిష్టతను కల్పించడం జరిగింది. ఏమిటి ఆ విశిష్టత అని మనం ఆలోచన చేసేటప్పుడు, ప్రతి మాసంలో కూడా చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ఉండగా ఆ యొక్క మాసానికి సంబంధించినటువంటి పేరు అనేటటువంటిది ఏర్పడింది. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండేటప్పుడు మనకి ఈ కార్తీక మాసం అనేటటువంటిది రావడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా కృత్తికలోనే చంద్రుడు ఉంటాడా అని ఆలోచన చేస్తే, మన మహర్షులు ఏం చేశారు అంటే పూర్వకాలంలో వారు ఈ యొక్క ఆకాశాన్ని గమనించడం అనేటటువంటిది చేశారు. ఇలా గమనిస్తూ ఉండగా కరెక్టుగా ఈ పౌర్ణమి వచ్చేటప్పుడు కార్తీక మాసం అయితే కృత్తికా నక్షత్రము, చైత్రమాసం అయితే చిత్తా నక్షత్రము, వైశాఖ మాసం అయితే విశాఖ నక్షత్రము, ఇలా ఆ యొక్క నక్షత్రాలు ఏదైతే ఉన్నాయో చంద్రుని సంచారం చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకు చంద్రుని నక్షత్ర స్థితి ఆధారంగా ఆ మాసాలకు ఆ పేర్లు పెట్టడం అనేటటువంటిది ఏర్పడింది. ఇక తర్వాత విషయానికి వచ్చేటప్పుడు కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారని మనం చూస్తే, కార్తీక మాసంలో శివకేశవులకు అభేదముగా చెప్పబడింది. అంటే ఇరువురు కూడా ఒకటే. పరమేశ్వరుడు వామభాగంలో, దక్షిణ భాగంలో శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ ఆ కింద ఉండేటటువంటి పద్మపీఠంగా ఉంటూ ఆ యొక్క రూపము ఏర్పడి ఆ యొక్క యమధర్మరాజుకు కనబడిందంట ఈ మాసంలో. అందుకు శివకేశవులకు అభేదమైనటువంటి ఏకైక మాసంగా కార్తీక మాసం చెప్పబడింది. అలానే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు మనకు జ్వాలాతోరణం అని శివాలయాల్లో చేస్తూ ఉంటారు. దీనిలో ఆంతర్యం ఏమిటి అంటే, మనకు మీరు గమనిస్తే ఆ వరి యొక్క ఇవి ఉంటుంది కదా, వరి దుబ్బులు, వరి ఆకులు, వాటిని మనకి ఒక దండములా వేలాడదీసి దానిని వెలిగించి ఆ కింద నుంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను 3 సార్లు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిప్పుతూ ఉంటారు. ఇలా తిప్పడంలో ఆంతర్యం ఏమిటయ్యా అంటే, నాయనా నువ్వు ఈ జన్మలోకి వచ్చావు, తదుపరి జన్మలో వచ్చేటటువంటి కష్ట నష్టాల గురించి నీకు అంతగా తెలియదు. కాబట్టి ముందు నేను నీకు ఈ దేహము నుంచి పరమాత్మను చేరుకునేటటువంటి మార్గాన్ని నేను తెలియజేస్తాను. నీవు తర్వాత అలా నన్ను అనుసరించి నా వెనక నువ్వు కూడా రా అని చెప్పడం కోసం పరమేశ్వరుడు ఆ యొక్క శక్తి సమేతంగా వెళ్తూ ఉంటే మనం కూడా వెళ్తూ ఉంటాం వెనకాతల. అలా జ్వాలాతోరణంలో చాలా విశేషమైనటువంటి అంశాలు మనకి దాగి ఉంటాయన్నమాట. జ్వాలాతోరణం తర్వాత మనకి అరుణాచలంలో మనం గమనిస్తే కృత్తికా దీపము అని మనకి ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ మాసంలో. ఈ కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా దీపము. కృత్తిక అంటే ఏమిటి అంటే ఒక విధంగా సుబ్రహ్మణ్యుడుగా చెప్పబడింది. కార్తికేయుడు అనగా కృత్తికకు సంబంధించినటువంటి వాడు కాబట్టి కార్తికేయుడుగా చెప్పబడింది. అంటే కృత్తికల చేత కాపాడబడినటువంటి వాడు, అంటే పెంచబడినటువంటి వాడు. అందుకు ఈ మాసంలో ఈ పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, షణ్ముఖుని యొక్క ఆరాధన చేత సంతానానికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేత చంద్రుడు సంతృప్తి చెంది జాతకంలో ఏర్పడేటటువంటి చంద్రదోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి. అలాగే శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయడము, పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి శివ వైకుంఠలోక ప్రాప్తి అనేటటువంటిది కలగడానికి ఈ మాసంలో ఎంతగానో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా దానాలు చేయమని చెప్పబడింది. 10 మందికి ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమం చేసినా సరే భగవంతుడు ఆనందిస్తాడు. తద్వారా ఆ ఉమాపతి యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉంటుందని చెప్పబడింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో చక్కగా సముద్రం దగ్గర ఉండేటటువంటి వారు సముద్ర స్నానాన్ని ఆచరించండి. లేనివారు మీకు పక్కనే ఉండేటటువంటి నదీ స్నానం ఆచరించండి. ఇంకా లేదంటే కాలువలు ఉంటాయి, అయ్యా ఇంకా లేవు మా ఊర్లో బావి ఉంది, ఆ బావి దగ్గరైనా సరే ప్రాతకాలంలో నిద్రలేచి కార్తీక పౌర్ణమి రోజు స్నానాదులు ఆచరించిన పిదప అవకాశం ఉన్నవాళ్ళు ఉపవాసం చేయండి. లేదండి శక్తి లేదు మాకు చేయలేము అనుకునేటటువంటి వారు
మీకు నచ్చినటువంటి సాత్వికమైనటువంటి పదార్థాన్ని తిని ఆ పార్వతీ పరమేశ్వరుల్ని లక్ష్మీనారాయణుని నామస్మరణ చేయండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. స్వస్తి.